యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఫీమేల్కి చాలా రకాల అవమానాలు ఉంటాయని మనందరం భావిస్తాం. యాక్చువల్లీ కొన్నిసార్లు ఉండొచ్చు. మెయిన్గా బ్రెస్ట్ విషయానికి వస్తే చాలామంది కొంతమందికి ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. అదే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. పర్టికులర్గా స్కూల్లో పిల్లలు కూడా నీ ఏజ్కి తగ్గ కాకుండా ఇంకెక్కువగా ఉన్నాయని పక్కన వాళ్ళు కామెంట్ చేయడము, మామూలు ఫీమేల్ అయితే నచ్చిన డ్రెస్ హ్యాపీగా ఫ్రీగా వేసుకోలేకపోవడం. సో కొంతమంది తగ్గించుకోవాలనుకుంటారు, పెంచుకోవాలనుకుంటారు. దీన్ని కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, లేదు పెంచుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి డాక్టర్ రాజశేఖర్ మాదాల కాస్మెటిక్ సర్జన్ ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సార్, నిజంగానే ఒక ఫీమేల్కి చాలా ఇన్సెక్యూర్డ్ థింగ్ ఏంటి అని అంటే బాడీ షేమింగ్. ఆ బాడీ షేమింగ్లో ఫస్ట్ టాపిక్ ఏది అని అంటే మనకి బ్రెస్ట్. ఈ బ్రెస్ట్ని మనం ఈ కాస్మెటిక్ సర్జరీస్ ద్వారా ఏమైనా తగ్గించుకోవచ్చు అంటారు? తగ్గించుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమింగ్ అన్న టాపిక్ ఓకే. బాడీ షేమింగ్ వల్ల మన బాడీని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అది మన బాడీ మన ఇష్టం. అది కాకుండా ఏంటంటే పాపం బ్రెస్ట్ చాలా హ్యూజ్గా హెవీగా సాగీగా ఉంటుందండి. కొంతమందికి ముందు ప్యూబర్టీ రావటం వల్ల, ముందు మెచ్యూరిటీ రావటం వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ బ్రెస్ట్ హ్యూజ్ పెరిగిపోతాయి. మేము చూసిన కేసెస్లో ఆల్మోస్ట్ కింద అంబ్లికస్ అంటే మన బెల్లీ బటన్ దాటి ఇంకా కింద దాకా వచ్చేసిన బ్రెస్ట్ కూడా చూస్తాం మేము. అంటే ఆల్మోస్ట్ మీకు నడుము దాకా వచ్చేసిన బ్రెస్ట్లు ఉంటాయి. చూసి ఈజీ కమెంట్ చేస్తారు కానీ యాక్చువల్లీ ఫేస్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కమెంట్ చేయటం చాలా ఈజీ అండి. కమెంట్ గురించి కాదు, పాపం కమెంట్ చేయకపోయినా ఆ వెయిట్ మీ చెస్ట్ మీద ఇటు ఒక 5 kgs ఇటు ఒక 5 kgs వెయిట్ పెట్టి మిమ్మల్ని రోజు తిరగమంటే ఈ నెక్ అంతా పెయిన్ వచ్చేస్తుంది. నెక్ పెయిన్ వచ్చేస్తుంది. మా దగ్గరికి వచ్చే కేసెస్లో ఒక హాఫ్ ఆఫ్ ద కేసెస్ పైన ఈ సర్వైకల్ స్పైన్ చేంజెస్ ఉంటాయి. అంటే మనకి వెనకాల డిస్క్ బల్జీలు వస్తాయి అంటారు కదా, కింద నడుము దగ్గర నొప్పి వస్తే అలా మెడ దగ్గర డిస్క్ బల్జీలు వచ్చేస్తాయి వాళ్ళకి. సో అసలు వాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి, ఇంట్లో పనులు చేసుకోలేరు, చేతుల నొప్పులు, నడువు నొప్పి, నైట్ నిద్ర పట్టదు, మెడంతా లాగేస్తూ ఉంటుంది. సో చాలా ఇబ్బందితో వస్తారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అంటే ఇది అందం కోసం చేసేది కాదు కదండి. ఇది ఏంటంటే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ముందు నడవాలి అన్న పనులు చేసుకోవాలి అంటే ఉండాలి కదా, బాగుండాలి కదా కాళ్ళు. సో బ్రెస్ట్ రిడక్షన్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుందండి. సో మనం అది చేసిన వెంటనే వాళ్ళు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇటు నుంచి ఒక 2 kgs ఇటు నుంచి 2 kgs అన్న తీసేస్తే ఎంత రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. బరువు పక్కన పెట్టంగానే ప్రశాంతంగా. ఇది బరువు గురించి ఒకటి. రెండోది ఇలా కిందకి సాగ్ అయి ఉండటం వల్ల కింద ఫోల్డ్లో చెమట పట్టేస్తుంది సమ్మర్లో. మెయిన్ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం కింద చెమట పట్టేస్తుంది, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఒక్కొక్కసారి పుళ్ళు పడిపోతూ ఉంటాయి, నరకం అనిపిస్తూ ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. సో అందం కోసం అనేది ఒక క్రైటీరియా, సరే ఒప్పుకుంటాం. కానీ అందం కోసం కాకపోయినా అండి కనీసం వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం హ్యాపీగా హెల్దీగా ఉండటానికైనా, ఎంత ఏసీలో కూర్చున్నా లోపల ఏసీ రాదు కదండి. సో ఇలా పడేసరికి చెవట ఇబ్బంది, పాపం పౌడర్లు వేసుకుంటూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, అయినా కూడా పాపం తగ్గవు అనమాట, ఇన్ని వస్తానే ఉంటాయి. వాళ్ళకి పర్టికులర్ ప్రాపర్ ఇన్నర్స్ కూడా దొరకనప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. రిడక్షన్ మ్యామోప్లాస్టీ అంటాము. అంటే ఒక చిన్న స్కార్ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేం కనపడదు. స్ట్రైట్ గా ఒక లైన్ కనిపిస్తుంది. ఆ నిప్పులు కూడా ఎక్కడో కిందకు వచ్చేసి ఉంటుంది. ఆ నిప్పులు కూడా పైకి మూవ్ చేసి, అంటే కరెక్ట్ గా మిడ్ ఆర్మ్ లెవెల్ అంటాం. ఈ మిడ్ ఆర్మ్ లెవెల్ ఉంటేనే కరెక్ట్ నిప్పుల్ లెవెల్ అనమాట. ఆ నిప్పుల్ని కూడా పై దాకా తీసుకొచ్చి కొత్త నిప్పుల్ని ఇక్కడ క్రియేట్ చేసి, బ్రెస్ట్ ని కూడా యంగ్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో అలా నీట్ గా షేప్ క్రియేట్ చేసి షేప్ చేయటాన్ని రిడక్షన్ మ్యామోప్లాస్టీ అంటారు. సార్, ఇది ఏజ్ వల్ల చేసుకోవడానికి స్కోప్ ఉంటుందా? యూజువల్ గా ఆఫ్టర్ 18-20 ఇయర్స్ అండి. ఎందుకంటే అప్పుడు దాకా హార్మోనల్ చేంజెస్ అన్ని వచ్చేసిన తర్వాత అప్పటికే చాలా హ్యూజ్ గా ఉంది అనుకుంటే కనుక 18-20 ఇయర్స్ కే మనం చేసుకోవచ్చు. యూజువల్ గా రఫ్ గా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారంటే సగం మంది ఏమో బిఫోర్ మ్యారేజ్ వస్తారు, 28 to 30 మధ్యలో. కొంతమంది ఏం చేస్తారంటే ఫీడింగ్ అయిపోయిన తర్వాత, బేబీకి ఫీడ్ ఇచ్చేసిన తర్వాత 35-40 ఇయర్స్కి వచ్చేవాళ్ళు ఉంటారు, 50 ఇయర్స్ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా భరించి అప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉందా అని తెలుసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. సో రిడక్షన్ మ్యామోప్లాస్టీ అంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించుకుంటాం అనేది వెరీ కామన్ అండి. అండ్ అది లైఫ్ చేంజింగ్ సర్జరీ. బిఫోర్ మ్యారేజ్ వచ్చే వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్, లైక్ మదర్ ఫీడింగ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మదర్ ఫీడింగ్ ఏం ఇబ్బంది అవ్వదు? అంటే మనకి ఫీడింగ్ వస్తానికి వచ్చే డక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా నీట్ గా జాగ్రత్తగా చేసుకుంటే ఫీడింగ్ కూడా ఇబ్బంది అవ్వదండి.
ఓకే ఓకే. అంటే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కానీ మళ్ళీ సాగింగ్ మళ్ళీ పెరగటం అంటే అంత ముందు పెరిగినంత పెరగదండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత కొంచెం షేప్ చేంజ్ అవటం, కొంచెం పెరగటం అనేది వెరీ కామన్ హార్మోన్స్ వల్ల. బట్ అంతకు ముందు పెరిగినంత హ్యూజ్ గా మళ్ళీ పెరగదు, సాగింగ్ అంతగా ఉండదు మళ్ళీ. ఓకే సార్, సాగింగ్ అవుతున్న వాళ్ళకి తగ్గిస్తారు కదా, కొన్నిసార్లు తక్కువ ఉన్న వాళ్ళు పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళకి కూడా పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైనా సాగింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లాట్ చెస్ట్ ఉంటుందని వస్తారండి, సైజ్ తక్కువగా ఉంది, బాగా ఫ్లాట్ గా ఉంది చెస్ట్, పక్కన పిల్లలతో కంపేర్ చేస్తే, పక్కన ఆడపిల్లలతో కంపేర్ చేస్తే మాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. మెయిన్ శారీస్ కట్టుకుంటే మాకు అందంగా కనపడట్లేదు, చూడటానికి పక్కగా ఉంటున్నాను, పుల్లలాగా ఉన్నట్టు ఉన్నారు. సో ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో వస్తారు. చేసిన తర్వాత దే విల్ బి వెరీ హ్యాపీ, సూపర్ హ్యాపీ, అంతా బాగుంటుంది. ఇన్ జనరల్ గానే ఒక 20-25 ఇయర్స్, ఎవ్రీ 10 years కి 20 years కి బాడీ మారిపోతూ ఉంటుందండి. సో ఇవాళ మనం 25 years అమ్మాయికి వాళ్ళు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే తను 50 years కి వెళ్ళే టైంకి, కనీసం 45 years వెళ్ళే టైంకి తనకి మ్యారేజ్ అవ్వచ్చు, కిడ్స్ పుడతారు, ఫీడింగ్ ఇస్తారు. సరే ఈ కిడ్స్ ఫీడింగ్ ఇవన్నీ ఇవ్వకపోయినా అందం కోసం ఏదో అలా అపోహతో ఆపుకున్నా కూడా ఏజ్ వైజ్ అన్నా చేంజెస్ వస్తాయి బాడీలో, హార్మోనల్ చేంజెస్ వల్ల. సో ఆ టైం కొంచెం డ్రూపింగ్ రావచ్చండి. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఇంప్లాంట్ సైజ్ పెంచడం కానీ, లేదు అంటే ఇంప్లాంట్ అలాగే ఉంటుంది, పైన మాస్టోపెక్సీ అని పైన బ్రెస్ట్ ని కొంచెం టైట్ చేయడం కానీ, ఇలాంటి ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. సాగింగ్ అనేది ఇప్పుడు గ్రావిటీ అండి, గ్రావిటీ వల్లే మన ఫేస్ కిందకి డ్రూప్ అయినా, బాడీ కిందకి డ్రూప్ అయినా గ్రావిటీ వల్లే. దాని నుంచి తప్పించుకోలేము ఎవరు. సో ప్రాబబ్లీ ఎక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతారు, మోస్ట్లీ తక్కువగా ఉన్న వాళ్ళకన్నా. సో ఎక్కువ మెజారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉంటారు ఇబ్బంది పడేది. వాళ్ళ వెయిట్ వల్ల, మీరు అన్నట్టుగా డిస్క్ బల్జ్ అవుతుంది, వెయిట్ వల్ల, హార్మోన్స్ వల్ల, కొన్ని వేసుకునే టాబ్లెట్స్ వల్ల, జెనెటిక్స్ వల్ల, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. సార్ ఇది తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత అవి కరెక్ట్ గా సైజ్ మీరు అన్నట్టుగా తగ్గిపోయే ఛాన్స్? ఆన్ టేబుల్ మీదే మీకు తగ్గిపోతుందండి. అంటే సర్జరీ చేసినప్పుడే, సర్జరీ ఎండ్ అయ్యే టైంకే మీకు ఆబ్వియస్లీ తగ్గిపోతాయి. ఇన్ని డేస్ ఏమైనా రెస్ట్ తీసుకోవాలి? ఒక 4 to 5 days రెస్ట్ తీసుకోమని చెప్తాను. సూచర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాం. 1 week తర్వాత దే విల్ బి ఫైన్ అండి. రెగ్యులర్ వన్స్ తగ్గించుకున్న తర్వాత యాజ్ యూజువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డాన్సర్ ఉన్నారు, లేదా ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, లేదా ఎవరైనా ఇంకెవరైనా ఎక్సర్సైజ్ జిమ్ రెగ్యులర్ జిమ్ యాక్టివిటీస్ అయినా 15 days కి చేసేసుకోవచ్చు అండి. డాన్సింగ్ యాక్టివిటీస్ కొంచెం విగరస్ గా చేసే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళందరూ ఒక 1 month, మినిమం 1 month టైం మాక్సిమం. రెగ్యులర్ నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఒక 3 days తర్వాత నుంచే వాళ్ళు పని చేసేసుకోవచ్చు. ఇంట్లో కిచెన్ కుకింగ్ వర్క్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఇలాంటివన్నీ ఒక 3-4 days నుంచే చేసేసుకోవచ్చు. 1 week తర్వాత ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ విగరస్ ఎక్సర్సైజ్ అన్ని 15 days, ఇంకా స్పోర్ట్స్, డాన్సెస్ అలాంటివన్నీ 1 month తర్వాత. సార్ మీరు ఇప్పుడు ఈ బ్రెస్ట్ అనేది బాగా హెవీ అవ్వడం వల్ల డిస్క్ బల్జ్ అది నెక్ దగ్గర వస్తుంది అన్నారు కదా, వన్స్ అప్పటికే వచ్చేసింది అనుకోండి, ఈ బ్రెస్ట్ అనేది సెట్ చేయడం వల్ల డిస్క్ బల్జ్ కొంతవరకు సిమ్టమ్స్ తగ్గుతాయండి. డిస్క్ బల్జెస్, మినిమల్ డిస్క్ బల్జెస్ కొంచెం తగ్గుతాయి. కొంచెం మరీ ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే ఇంకా పెరగకుండా ఉంటాయి, లైఫ్ స్టైల్ కనీసం బెటర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, సర్జరీస్ దాకా వెళ్లకుండా ఆపుకునే ఛాన్సెస్ ఉంటాయి. తగ్గించే ఛాన్సెస్ ఏమి ఉండవంటారు? తగ్గించే ఛాన్సెస్ అంటే మెడిసిన్స్ వాడుకుంటాం, కొంచెం ఫిజియోథెరపీస్ చేసుకుంటాం, అలాంటివి చేసుకుంటే తగ్గుతాయి కూడా అండి. యూజువల్ గా బ్రెస్ట్ చేంజెస్ అన్ని వచ్చిన వాళ్ళు ఏంటంటే మా దగ్గరికి రాగానే మేము న్యూరాలజిస్ట్ దగ్గర కూడా పంపిస్తాం. ఆయన కూడా చూసి ఎగ్జామిన్ సర్టిఫై చేస్తారు, అవును ఈ హ్యూజ్ బ్రెస్ట్ వల్ల మెడ దగ్గర ఇబ్బందిగా ఉంది, దాని వల్ల ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఒకవేళ ఇన్సూరెన్స్ కావాలంటే న్యూరాలజిస్ట్ సర్టిఫై చేస్తేనే ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే నేను ఊరికే పెట్టేస్తే ఇన్సూరెన్స్ ఇవ్వరు. సో నిజంగానే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది అని జెన్యూన్ గా న్యూరాలజిస్ట్ చెప్తే మనం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏమన్నా మెడికేషన్స్ కూడా వాడాల్సి ఉంటుంది? యాంటీబయాటిక్స్ 1 week వాడాల్సి వస్తుందండి. 1 week యాంటీబయాటిక్స్ తర్వాత ఇంకా అసలు ఏం అక్కర్లేదు. ఓకే. సో ఫైనల్ గా ఈ బ్రెస్ట్ అనేది సాగింగ్ కి తగ్గించడానికైనా సరే, అసలు లేని వాళ్ళకి పెట్టడమైనా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవంటారు? సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్ గా 99.99% ఉండవండి. ఆ 0.01% ఉండేది కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఎక్స్ట్రీమ్ సినారియోస్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, లేదు అంటే కనుక వాళ్ళకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం కానీ, స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేస్తున్నామని చెప్పకుండా వస్తారు. సో స్మోకర్స్ లో వూండ్ హీలింగ్ కొంచెం డిలే అవుతుంది. అందుకని జెన్యూన్ గా స్మోక్ చేసేవాళ్ళు 15 days స్మోక్ ఆపే సర్జరీ చేయించుకుంటాం. ఇట్లాంటి కేసు తీసుకుంటాం. అంటే ఓకే, ఆల్రెడీ ఆల్కహాల్ ఆర్ స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళైతే 15 days ముందు ఆల్కహాల్ కనీసం 2-3 days ముందు ఆపేయాలండి. స్మోక్ అనేది కనీసం 2 weeks ఆపేసేయాలి. 2 weeks ముందు ఆపేసేయాలి. ఈవెన్ ఆఫ్టర్ ఆపరేషన్ కూడా 2 to 3 weeks ఆపేసేయాలి. ఓకే. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి, ఆపరేషన్ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవని అయితే సార్ మనకు చాలా క్లియర్గా చెప్పారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఏ ట్రిప్.